అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు రవికిరణ్ శర్మ గురువు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ముందుగా మీకు అలాగే మా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ కూడా ఆ దేవి అనుగ్రహం కలగాలి, కొత్త సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది నుంచి కన్యరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ కన్యారాశి అధిపతి కూడా బుధుడే అయిన అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ రాశి వారికి కూడా 5 ఆదాయము 5 ఖర్చు, రాజపూజం 5 అవమానం 2గా పరిగణించబడుతుంది. అయితే రాహు అనుకూలంగా లేని వీళ్ళకి, రాహు అనుకూలంగా లేకపోవడం వల్ల అనుకున్న సమస్యలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. రాహు వల్ల ఏమిటంటే చికాకులు, కొత్త కొత్త సమస్యలు రావటం, అనుకున్నవన్నీ ముందు జరగకపోవడము, ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. అయితే విద్యాపరంగా చూసుకున్నట్లయితే చదువుకున్న చదువు మర్చిపోవటం, రాహు అనుకూలత లేకపోవడం వల్ల మర్చిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. చదువు జ్ఞాపకం లేకపోవడం వల్ల పరీక్షలో ఉత్తీర్ణత సరిగా అవ్వలేకపోవడము, అనుకున్న రేంజ్లో రాణింపు లేకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల విద్యాపరంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి ఈ రాశివారు. అలాగే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూ జాగ్రత్తగా అడుగు వేయాలి. లేదంటే ఉద్యోగంలో పని ఒత్తిడి పెరగడము, లేదా ఉద్యోగం చేసే వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువడం, ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంకా చెప్పాలనుకుంటే కొత్త ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ రాహు అనుకూలత లేకపోవడం, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా ప్రతికూలతలే ఉన్నాయి. వీసా ప్రమోషన్ రాకపోవడం, ఇట్లాంటివన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వివాహపరంగా ఆలోచించినట్లయితే వివాహం కాని స్త్రీ పురుషులకి ఒక 40% వరకు వివాహం అవుతుంది. మిగతా వారికి 60% ప్రతికూలతలే ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. వివాహం చేసుకునే వారు కూడా మంచి సంబంధం చూసి జాగ్రత్తగా జాతకాలు కలిసినాయా లేదా, గ్రహస్థితి అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితంగా మంచి సంబంధం మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. సంతానం పరంగా చేసుకున్నట్లయితే రాహు ఉండడం వల్ల సంతాన సమస్యలు వస్తాయి. ఎందువల్ల అంటే రాహు సర్పదోష కారకుడు. ఈ సర్పదోషాలు ఉండడం వల్ల సంతానం త్వరగా కలగదు. అందువల్ల రాహు ప్రతికూలంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం కూడా సంతానంతో ఇబ్బంది పడే వాళ్ళు ఒక 30% వరకు మాత్రమే సంతాన యోగం ఉంటుంది. మిగతా 70% నిరాశాజనకంగానే ఉంటుంది. అందువల్ల సంతాన సమస్యలతో ఉండేవారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే సంతానం కలిగే యోగాలు అంటూ ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా చూసుకున్న వ్యాపారం కూడా ప్రతికూలంగానే ఉంది, అనుకూలత. ఎందువల్ల అంటే మోసపోవడం, నష్టాలు చవిచూడటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులందరూ కూడా జాగ్రత్త వహించినట్లయితే వ్యాపారం కొంచెం అధిక ధనలాభం రాకపోయినప్పటికీ కొంచెం ధనలాభంతో బయటపడే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు వహించినట్లయితే ఒక 50% వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి వ్యాపారంలో అభివృద్ధి పరచుకోవడానికి రాశి వారికి. అట్లాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ చేసేవారు కూడా జాగ్రత్తగా వహించాలి. ఎందువల్ల అంటే ఈ రాశి అనుకూలత తక్కువగా ఉన్నాయి, గ్రహానుకూలత సరిగా లేదు. దానివల్ల ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లో కొంచెం షేర్లు అనుకున్న పడిపోవటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందువల్లంటే షేర్ మార్కెట్స్ తెలియదు ఏముంది, ఏ రోజు ఎలా ఉంటుంది అన్నది ఎవరికి తెలియదు. ఒక్కొక్క రోజు బాగుంటుంది, ఒక రోజు పడిపోతుంది. అందువల్ల ఈ రాశిలో ఉండేవారు కొంచెం షేర్లు జాగ్రత్తగా వహించినట్లయితేనే షేర్ మార్కెట్ వ్యవహారంగా బాగుంటుంది. లేదంటే ఇబ్బందులు పడుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ వ్యవహారం కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ రాశి వారికి. అట్లాగే సినీ రంగంలో ఉండేవారు కూడా కొంచెం ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. డైరెక్టర్ నుంచి కొంచెం ప్రొడ్యూసర్స్ నుంచి స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఎక్కువ రీటెక్స్ చేయటం, ఇట్లాంటివన్నీ చేయాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళకి. అందువల్ల కొంచెం వాళ్ళకు కూడా ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల మరలా తీసిన షూట్ చేయడం, ఇట్లాంటివి జరగడం, లేదా తీసినవి కట్ చేయడం, ఇలాంటివి జరగడం వల్ల అనుకున్న సినిమా అనుకున్న రోజులకి రిలీజ్ కాకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రాశిలో ఉండేవారికి. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చికాకులు సమస్యలు ఎక్కువ వచ్చిపడుతూ ఉంటాయి. అంటే వీళ్ళు చేయని దానికి చేసినట్టుగా అపవాదులు పడటం, ఇట్లాంటివి జరగడం వల్ల ప్రజల్లో మన్నలను కోల్పోవడం, దానివల్ల ఓట్ బ్యాంకింగ్ కోల్పోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కన్యారాశిలో ఉండేవారు కొన్ని జాగ్రత్తలు వహించాలి. కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే రాజకీయ పరంగా కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రాహు వల్ల వీళ్ళకి నరాల నొప్పులు, మోకాల నొప్పులు రావటము, అట్లాంటి అలాగే స్పైన్ గార్టిస్ ఇట్లాంటి వ్యాధులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అట్లాంటివి కొంచెం జాగ్రత్త, నరాలకు సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి వస్తూ ఉంటాయి. వాటి ఎందుకు కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తూ ఉంటుంది. లేదంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా ఈ రాశి వారు. మొత్తం మీద ఓవరాల్గా చూసినట్లయితే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వివాహ సంతానపరంగా, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కోర్టు వ్యవహారాలు కూడా ఒక 30% అనుకూలతలే ఉన్నాయి, మిగతా 70% ప్రతికూలతలే ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారు తగిన పరిహారాలు చేసుకుంటే మాత్రం
కొంచెం బయటపడే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి. ఒక 40% మాత్రమే అనుకూలత, 60% ప్రతికూలతలే ఉన్నాయి ఈ రాశిలో ఉండేవారికి. అందువల్ల తగు జాగ్రత్తలు వహించి తగు పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారు అనుకూలతలు పొందవచ్చు. అట్లాగే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే, రాహుకేతువులు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కాళహస్తి వెళ్ళి కాళహస్తిలో రాహుకేతు పూజ చేసుకోవటము, అట్లాగే రాహుకేతువులకి జపాలు చేయించుకోవటము, మినుములు ఉలవలు దానం ఇవ్వటము, అలాగే సర్పశాంతి పూజ, ఆశ్లేష బలి ఇట్లాంటి కార్యక్రమాలు చేయటము. ఇంకా దోషం ఎక్కువగా ఉంటే నాగబంధన ప్రతిష్టాపన, రాతిశిల ప్రతిష్టాపన చేసుకోవటం, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతల వినియోగాలు ఉంటాయన్నమాట. ఓకే, కన్యరాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.